నమస్తే అండి. నా పేరు డాక్టర్ కిషన్ శ్రీకాంత్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, స్టార్ హాస్పిటల్స్, నానక్రామ్గూడ. మనం ఈరోజు ఆస్తమా క్యూర్ అవ్వగలదా, పర్మనెంట్ క్యూర్ ఏమన్నా ఉందా అనే దాని గురించి తెలుసుకుందాం. ఆస్తమా అనేది ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్, అంటే బర్నింగ్ ఇన్ ద ఎయిర్వేస్ ఉంటుంది. దానివల్ల ఎయిర్వేస్ నేరో అవుతాయి, దానివల్ల వీజింగ్ సౌండ్ రావటం కానీ ఆయాసం రావడం జరుగుతుంది. సో ఈ ఆస్తమా కండిషన్కి మనం ఆ ఇన్ఫ్లమేటరీ తగ్గించి కంటిన్యూ చేయాలి. దానికి పర్మనెంట్ క్యూర్ అనేది ఇప్పటి వరకు యాజ్ ఆన్ డేట్ పర్మనెంట్ క్యూర్ 100% లేదు. బట్ 100% మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అర్థమవుతుంది కదా. 100% కంట్రోల్ అంటే ఏంటి అంటే, మనం ఇన్హేలర్ మెడికేషన్స్ కానీ ఇన్హేలర్ ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే దానికి 100% దాన్ని కంట్రోల్ చేసి మనం అండర్ ద లెవెల్ ఆఫ్ సిమ్టమ్ లెవెల్లో ఉంచుకోవచ్చు. దానివల్ల ఏంటి ఉపయోగం, నేను వాడకపోతే ఏమవుతుంది అంటే, ఈ బర్నింగ్ ఏదైతే ఉందో ఎయిర్వేలో ఉన్న బర్నింగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దానివల్ల విండ్ పైప్స్ నారోయింగ్ ఎక్కువ అవుతుంది. సో బాగా బ్రెత్లెస్నెస్ రావటం, మీ రెగ్యులర్ యాక్టివిటీ కూడా చేసుకోలేకపోవటం, అండ్ సమ్ టైమ్స్ ఒక 5 to 10% ఆఫ్ ద పాపులేషన్లో ఆస్తమా అటాక్స్ కూడా రావడం జరుగుతుంది. సో దీనికోసం మనము ఆస్తమా అనేది కంట్రోల్లో ఉంచుకోవటం అనేది చాలా నెససరీ. కంట్రోల్ ఎలా ఉంచుకుంటాము? బై ఫాలోయింగ్ ద రెగ్యులర్ ఇన్హేలర్ మెడికేషన్స్, స్టాపింగ్ ద స్మోకింగ్ స్టాప్ చేయాలి, అండ్ పల్మనరీ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజ్ చేసుకోవటము, అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ 4 చేసుకోవటం వల్ల మీరు ఆస్తమాని 100% కంట్రోల్లో ఉంచుకోగలుగుతారు. నమస్తే.